హలో గాయ్స్, ఈరోజు నేను మా అన్న బయటికి వెళ్తున్నాము. ఎందుకంటే నాకు ఈరోజు వైట్ సాస్ పాస్తా తినాలనిపిస్తుంది. అందుకే మా డాడీని అడిగితే ఓకే అని చెప్పింది. దానికోసం ఇంగ్రీడియంట్స్ తెమ్మని చెప్పాడు. అదే అందుకే నేను మా అన్న వెళ్తున్నాము. ఇప్పుడే సైనిక్పురిలో కొత్తగా ఓపెన్ అయిన కేపీఎన్ ఫ్రెష్కి వచ్చాము. బటర్ తీసుకున్నాం కానీ చిల్లీ ఫ్లేక్స్ దొరుకుతలే అంట. అదే చూస్తున్నాం దొరుకుతాయా లేదా. పాస్తా స్టెప్లో ఫస్ట్ మేకింగ్ ఆయిల్ పోసి కొంచెం ఆఫ్ సాల్ట్, పింకీ ఏం చేస్తున్నావు? పింకీ నువ్వు మంచిగా మేమంతా కష్టపడుతుంటే కిచెన్లో టీవీ చూసుకుంటూ ఉన్నావు. అదే స్లోవర్ వచ్చినావు చూడు ఇంటికి, మంచి టీవీ చూసుకుంటూ ఉన్నావు. ఏంటి ఎందుకు వచ్చినావు కిచెన్లోకి? తిన్నావా? హలో హలో ఏం చేస్తున్నావు పింకీ? పింకీ ఏంటది? చూపి ఏం చూస్తున్నావు? చేయదు ఇప్పుడు ఎట్లయితుంది? ఈరోజు అవుతుందా? అవుతుందా ఈరోజు? ఈరోజు ఏమో సాస్ ప్రిపరేషన్కి ఫస్ట్ బటర్ వేసుకోవాలి. ఇలానే కలిసిపోతుంది కదా అది. కొన్ని జీవితాలు ఉంటాయి ఇలాగే వెరీ బ్యాడ్. కొన్ని జాతకాలు ఉంటాయి. ఎగ్జామ్ ఉంది రేపు? ఏం ఎగ్జామ్ ఉండాలి? ఎగ్జామ్ లేదు, తెలుగు. తెలుగు ముఖానికి ఏమైంది? కొట్టినారు ఎవరైనా? పేరు పెట్టినా చూపిమన్నా నిన్ను. ఏం చేసిన చూపిమన్నా నిన్ను అంటున్నావు? నీ జుట్టుని మరి చూస్తారా అసలు? అది నేను జుట్టాను వద్దు. పై నుంచి తాత ఫీల్ అవుతుంది ముందు. ఇంక దగ్గర ఇక్కడ పాస్తా రెడీ అవుతుంది. సో మనం ఈ పాలని వేసుకుందాం. నేను రాదు జుట్టు కెమెరా చూపిస్తా. కెమెరా రాదు. చిక్కటి పాలని వేసుకోవాలి. పాలు పక్కకి కొంచెం కొంచెం వేసుకుంటూ ఉండలు కట్టేలాగా సో మనం ఇలా కలుపుకోవాలి. మొత్తం పాలని మిక్స్ చేసుకోవాలి. బటర్ మిక్స్ వచ్చేసింది. అల్లం విడుగు, పాలు, ఇంటి పాలు. అదే ఈ కటోర్తో ఆ కప్పులో పోయాలి పింకి. పోస్తాను అని పింకి ఇచ్చిన దేని గురించి అప్పుడు పోయాసు పాలు అసలు ఉండలు కట్టకుండా చేయాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చాక అలా స్పూన్ ఉన్నది కూడా తీసేసి దాన్ని కూడా మంచిగా కలుపుకోవాలి.
కన్సిస్టెన్సీ చెక్ చేసుకొని ఇప్పుడు ఇది కూడా మొత్తం బాయిల్ అయిపోయిందని ఉంటాం. చూడండి అలా బబుల్స్ ఎలా వస్తున్నాయి. ఎట్లా బబుల్స్ వస్తాయి అసలు నేను పని చేయాల్సిన ప్లీజ్ చేసి ఇస్తే తింటూ వచ్చి బ్లాగింగ్ వస్తుంది. అది ప్రొఫెషనల్ టెక్నాలజీలో బ్లాగింగ్ అంటారు తెలుసా. బాయిలింగ్ అవుతుంటే మీకు ఏ పాట గుర్తొస్తుంది? పిచ్చి పాటలు పాటలు ఖరాబ్ చేయడం ఫస్ట్ అయితే తెలుసుకోవా మరి. పక్కనే చూడాలి కదా. వాళ్ళు కంప్లీట్ ఉడికిపోయింది. మనం పాలలో పాస్తా వేసుకుంటామా, పాస్తాలో పాలు వేసుకుంటామా తెలియదు. నెక్స్ట్ స్టెప్ పెప్పర్ పౌడర్. సో దీంతోనే మీకు స్పైసీనెస్ అనేది తెలుస్తుంది. మీ స్పైస్ లెవెల్స్ తగ్గట్టు వేసుకోండి. యాక్చువల్ చిల్లీ ఫ్లేక్స్ ఉంటే ఇంకా స్పైస్ లెవెల్స్ యాడ్ చేసుకుని చిల్లీ ఫ్లేక్స్ మనకు దొరకలేదు కదా. చిల్లీ ఫ్లేక్స్ ఏమొద్దు, కారం కారం ఎవరు తింటాడు? చిల్లీ ఫ్లేక్స్ కారం కారం కోసం వేసుకోరాల్సిన వేరే స్పైస్ లెవెల్స్ కోసం యాడ్ చేసుకుంటాం అంతే. స్పైస్ అంటే ఏంది, కారం అంటే ఏంది? లేకపోతే పిజ్జాలో నువ్వు చిల్లీ ఫ్లేక్స్ ఇంకా ఆర్గాన్ వేసుకోవా? నాకు నచ్చవు. చిల్లీ ఫ్లేక్స్ అంటే ఎండు మిర్చి దమ్ము ఉంటుంది లోపల చేయి పెట్టు. చిల్లీ ఫ్లేక్స్ ప్రిపరేషన్ కోసం ఇలా ఉంది వచ్చా. పాస్తా అనేది ఇలా కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే పాస్తా వేసుకుని మిక్స్ చేసుకోండి వితౌట్ వాటర్. సో అలా పాస్తాను మంచిగా వేసుకొని మిక్స్ చేసుకొని చిల్లీ ఫ్లేక్స్ ఇంతకుండా ప్రిపేర్ చేసాం కదా. సో చిల్లీ ఫ్లేక్స్ అలా వేసుకోవాలి. మధ్యలో ఎవరు వచ్చారు చూడండి. రెస్ట్ తీసుకొని మొత్తం రెస్ట్ మూడు నుంచి వస్తుంది. అయిందా కాలేదా మిక్సెస్ అవుతుంది అందుకే వచ్చింది. ఎందుకు వచ్చినట్టు ఇంకొంచెం వెయ్యి, ఏం కాదు. అయిపోతా సాస్ సాస్ అదే వేస్తలేదు. ఈ మిశ్రమ మాట తింటే అంతే. ఇష్టం మాట సాస్ అనేది ఇప్పుడు దగ్గరికి అవుతుంది ఇంకా బాయిల్ అయిపోయింది అంతే చాలు. ఇంకా ఎక్కువనే వేసేసింది మనం. ఏం చేయలేదు ఇంకా పాస్తానే ముందే ప్రిపేర్ ఉంటాను అట్లా. ఏమి ఉప్ప ఇగో ఏమేమంటున్నావు? ఇప్పుడు టేస్ట్ చేశారు. తీసుకో ఏం ప్లేట్ కావాలి? ఏదో ఒక ప్లేట్ ఇంకా చీజ్ వేస్తే ఇట్లా చీజ్ చేస్తున్నాం. చీజ్ లేకుండా దొరకలేదు. సో వితౌట్ చీజ్ వైట్ సాస్ పాస్తా. ఇది పింకీ ప్లేట్ అన్నమాట. అంటే నువ్వు చూడడానికి వేస్తున్నావు.
విషయం ఇది చూడు ఎలా పడుకుంటుంది. ఇది తిన్నానంటే చాలు అటు ఇటు పడుతూనే ఉంటుంది. స్మూపీ నువ్వు స్మూపీ ఏం చేస్తున్నావు? ఊకే తిను పింకి, తిను తిను. అక్కడ ఏం చేయలేదు పింకి అసలు. మొత్తం నేనే కష్టపడ్డా, నేను పప్ప తిని ఎలా ఉండొచ్చు. చెప్పు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న గంటని గట్టిగా కొట్టేయండి.